హన్మకొండ జిల్లాలో గురువారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నెపునేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరై వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దుస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు పేరుకుపోయాయని తెలిపారు. ఎక్కడ చూసినా బస్తాలు కొరత ఉందని, కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. ఇప్పటికే లిఫ్ట్ చేసిన ధాన్యాన్ని కూడా ఆన్లోడ్ చేయకుండా నిల్వ ఉంచుతున్నారని అన్నారు. ధాన్యం దించేందుకు కూలీల సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్రంలోని అన్ని ఐకేపీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుందని పేర్కొన్నారు. 1 కోటి మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు 25% కొనుగోలు చేయలేదని విమర్శించారు. రైతులు పండించిన పంట కొనుగోలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.